ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు నాకిచ్చిన యోగ్యతను బట్టి, దేవుడు నాకిచ్చిన యొక్క ధన్యతను బట్టి, నేను దేవునికే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం నేను డైరెక్ట్ వాక్య ధ్యానంలోనికి ఒక కథ ద్వారా, బైబిల్‌లో రాయబడిన ఒక కథ ద్వారా నేను వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను. బైబిల్‌లో చూసినట్లయితే అందరికి చాలా పరిచయమైన ఒక స్టోరీ. లూకా సువార్త 15వ అధ్యాయము. ఆ యొక్క 15వ అధ్యాయం 11వ వచనం నుండి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ నేను బైబిల్ చదవకుండా ఒక కథలాగా నేను దాన్ని మాట్లాడుతూ వెళ్ళాలనుకుంటున్నాను. నా యొక్క మెయిన్ అంశం ఏంటనేది నేను ఆ తర్వాత చెప్తాను. ముందుగా అయితే స్టోరీని మాట్లాడుకుందాం. ఒక తండ్రికి ఇద్దరు కుమారులున్నారు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులున్నారు. పెద్దవాడు, చిన్నవాడు. పెద్దవాడు తండ్రికి చాలా లోబడే కుమారుడు. తండ్రి ఏం చెప్తే అది చేసే కుమారుడు. కానీ చిన్నవాడు ఎలాంటి వాడంటే మాట వినడు, తండ్రికి లోబడడు, తన ఇష్టానుసారంగా నడవాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్న చిన్న కుమారుడు అన్నమాట. ఇద్దరిని తండ్రి చాలా పెంచి సాకి పెద్దవాళ్ళని చేశాడు. చాలా ఆస్తి తండ్రి సంపాదించాడు. పెద్ద కుమారుడు తన తండ్రి దగ్గర తను ఏది చెప్తే అది వింటూ బ్రతుకుతా ఉన్నాడు. కానీ చిన్న కుమారుడు చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి, చెడు స్నేహాలకు అలవాటు పడిపోయి, నేనేంటి రోజు నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు అడుక్కోవాలా? నాకేది కావాలన్నా నేను ఎందుకు అడుక్కోవాలా? అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక రోజు అడిగాడు, తండ్రి, నాకు రావాల్సిన ఆస్తిలో నాకు సగభాగం ఇచ్చేయి. నాకు అన్నకి ఎంతైతే ఆస్తి వస్తుందో మాకిద్దరికి సగం సగంగా సమానంగా పంచేయి అని అన్నాడు. అప్పుడు తండ్రి ఆ మాట విని చాలా ఏడ్చాడు, బాధపడినాడు. అయ్యో, నా చిన్న కుమారుడు, నా దగ్గరే ఉంటారు వీళ్ళిద్దరూ అని నేను ఎంతో ప్రేమిస్తున్నాను. కానీ వీడు నా మాట వినకపోవడమే కాకుండా, నాకు లోబడడమే కాకుండా ఆస్తిలో భాగం అడుగుతా ఉన్నాడు. సరే అని చెప్పి తండ్రికి ఇష్టం లేకపోయినా అన్నకి, తమ్ముడికి తన తండ్రి ఆస్తిలో సమానంగా భాగాలు పంచేశాడు. అప్పుడు ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, ఆ ఆస్తిలో సగభాగం తీసుకొని దానిని అమ్మి డబ్బు పోగు చేసుకొని దూర దేశానికి వెళ్ళిపోయాడు. నేను చేసే చెడు పనులు నా తండ్రి చూడకూడదు, నా అన్న చూడకూడదు, నా ఇష్టానుసారంగా నా స్నేహితులతో నేను బ్రతకాల. వీళ్ళ దగ్గరుంటే నాకు స్వతంత్రం లేదు. ఏది చేయాలన్నా నా తండ్రిని అడగాల. ఏదైనా చిన్న తప్పు చేస్తే నా తండ్రి నన్ను హెచ్చరిస్తాడు. ఇలాంటి నాకు రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా నేనేం చేయాలంటే దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి ఆస్తిని అమ్ముకొని డబ్బు పోగు చేసుకొని దూర దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. స్నేహితులతో కలిసి వెళ్ళిపోయాడు. డబ్బున్నన్ని రోజులు హాయిగా ఫ్రెండ్స్, చిన్న కుమారుడు తింటూ త్రాగుతూ ఆనందంగా జీవితాన్ని గడిపేశారు. డబ్బు అయిపోయింది. కూర్చొని తింటే ఏదైనా అయిపోతుంది. కుమారుడు తెచ్చిన డబ్బంతా వ్యసనాలకు పెట్టి పెట్టి పెట్టి, స్నేహితులకు పెట్టి 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 డబ్బంతా అయిపోయింది. తన దగ్గర ఉండే ఉంగరాలు అమ్ముకున్నాడు, తండ్రి సంపాదించినవి. ఇంకా బంగారం ఏమైనా ఉంటే అమ్ముకొని ఉండొచ్చు. చివరికి డబ్బులు లేక వస్త్రాలు కూడా అమ్ముకొని ఉండొచ్చు. ఆ తరువాత ఆ దూర దేశం ఎక్కడైతే చిన్న కుమారుడు వెళ్ళాడో ఆ దేశములో కరువు ప్రారంభమైంది. ఆ కరువు వచ్చినప్పుడు తినటానికి ఆహారాలు లేవు. ఈ చిన్న కుమారుడు ఎత్తుకొని పోయిన డబ్బంతా అయిపోయింది. ఫ్రెండ్స్ అందరూ వదిలి వెళ్ళిపోయారు. డబ్బున్నంత సేపు వాడితో బ్రతికారు. డబ్బు అయిపోయిన వెంటనే ఇంక వీడి దగ్గర ఏమీ లేదురా, ఇంకా ఉన్నా వేస్ట్ అనుకొని అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడే మిగిలిపోయాడు. కరువు. తినటానికి ఆహారం లేదు. ఆకలేస్తా ఉంది. ఎక్కడికెళ్ళినా కరువు. ఎవరు భోజనం పెట్టడం లేదు. మాకే లేదు తినటానికి, నీకేంట్రా పెట్టేదని చెప్పి తరిమేస్తా ఉన్నారు. కుమారుడు ఏడ్చుకుంటున్నాడు.
ఒక పందులు యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నాకు పని ఇవ్వండి, నేను పందులు మేపుతాను, దానికి ప్రతిగా నాకు ఇంత భోజనం పెట్టండి. వాడి పరిస్థితిని చూసి ఆ పందుల యజమాని పనికి పెట్టుకున్నాడు. టైం టు టైం ఆ పందులకు భోజనం తిండి పెట్టాలా. ఆకలేస్తుందో ఒక పక్కన, ఆ పందులకు పెట్టిన ఆహారాన్ని తను కూడా తినాలనుకున్నాడు. ఎంత దౌర్భాగ్యపు స్థితికి కుమారుడు వచ్చాడు. అప్పుడు ఆ కుమారుడికి బుద్ధొచ్చి పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, నా తండ్రి ధనవంతుడు, నా తండ్రి దగ్గర ఎన్నో మంది పనివాళ్ళు ఉన్నారు, వారి తినటానికి ఎంతో విలువైన భోజనం ఉంది, శ్రేష్టకరమైన భోజనం ఉంది. నేను అవన్నీ కాళ్ళ తన్నుకొని నా తండ్రిని విడిచిపెట్టి ఆస్తిని పంచుకొని డబ్బు సంపాదించుకోవాలా, నా స్నేహితులతో నేను ఎంజాయ్ చేయాలా, వ్యసనాలకు నేను బానిసనైపోయినాను, నా ఇష్టానుసారంగా బ్రతకాలా అని చెప్పి ఈ దూర ప్రాంతానికి నా స్నేహితులతో కలిసి వచ్చాను. అందరూ వెళ్ళిపోయినారు, అందరూ వదిలేసినారు నన్ను. ఈ పందులు తినే పొట్టు కోసం నేను ఆశపడుతున్నానే, ఆకలితో ఉన్నానే. అయ్యో, నా తండ్రి దగ్గర ఉంటే పని వాళ్ళకైనా పెట్టే భోజనంలో నాకు దొరికితే బాగుండు అని చెప్పి పశ్చాత్తాపడి అప్పుడు అనుకుంటున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయి నా తండ్రితో నేను చెప్తాను, తండ్రి, నీకును పరలోకములో ఉన్న దేవునికి విరోధముగా నేను పాపము చేశానయ్యా. నీ కుమారుడు నన్ను అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను. నీ కుమారుడిగా నన్ను పెట్టుకో దీంట్లో, నీ పని వాళ్ళలో ఒక్కరిగా నన్ను పెట్టుకో, నాకింత భోజనం పెట్టు, ఆకలితో ఉన్నాను, సహాయం చేసేవారు ఎవరు లేరు అని చెప్పి పశ్చాత్తాపపడి మనసులో తన్ను తాను క్షమాపణ నా తండ్రి దగ్గర అడగాలని మనసు సిద్ధము చేసుకొని వెంటనే ఆ దూర దేశము నుండి బయలుదేరి వస్తా ఉన్నాడు. ఇక్కడ చూస్తే తండ్రి కుమారుడు వెళ్ళిపోయినంత మాత్రాన వీడు నా కుమారుడు కాదు, వీడు ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు, వాడు ఎక్కడ పోతే నాకేం, వాడు చచ్చిపోతే నాకేమని అనుకోలేదు ఈ తండ్రి. ఎప్పుడెప్పుడు నా చిన్న కుమారుడు వస్తాడా, నా పెద్ద కుమారుడు నా కళ్ళ ముందే ఉన్నాడు, నా చిన్న కుమారుడు ఎప్పుడు వస్తాడా, వాడిని నేను ఎప్పుడు చూడాలా. తండ్రి ప్రేమతో రోజు ఎదురు చూస్తా ఉన్నాడు. తన కుమారుడు వెళ్ళిన స్థలాన్ని, ఆ యొక్క దారిని రోజు చూస్తున్నాడు. ఎప్పుడా నా కుమారుడు వస్తాడా, వాడిని నేను చనిపోయే ముందైనా ఒక్కసారైనా నేను చూస్తే బాగుండు అని చెప్పి తండ్రి వేదన పడుతూ బ్రతుకుతున్నాడు. ఈ యొక్క చిన్న కుమారుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి తండ్రి దగ్గర క్షమాపణ కోరుకోవాలని చెప్పి వస్తా ఉన్నాడు. కరువు ప్రాంతం నుండి వస్తున్నాడు. స్నానం లేదు, బట్టలు లేవు, మురికి గుడ్డలు, పందులతో బ్రతికాడు, పందులు తినే పొట్టులో బ్రతికాడు. గడ్డం పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో వస్తా ఉన్నాడు. ఈ తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు. దూరం నుండి కుమారుడు రావడం తండ్రి చూశాడు. వేరెవ్వరు గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ తండ్రి చూసి అయ్యో, నా కుమారుడు వస్తా ఉన్నాడు, నా కుమారుడు దూరం నుండి వస్తున్నాడు అని చెప్పి పరిగెత్తుకొని పోయి తన కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. నువ్వెవరో దూరం పోరా, ఎవరో నువ్వు నాకు తెలియదు, నువ్వేంటి మురుకు గుడ్డలతో ఉన్నావు, సింపిరి జుట్టుతో ఉన్నావు, గడ్డమంతా పెరిగిపోయి చాలా భయంకరంగా ఉన్నావు అని చెప్పి తండ్రి అనలేదు. నా కుమారుడా అని చెప్పి కౌగిలించుకొని తన కుమారుడు ఏ మురికి స్థితిలో ఉన్నా కూడా, మురికి గుడ్డలతో ఉన్నా కూడా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే పని వాళ్ళని పిలిచాడు, రండి, నా కుమారుడు తిరిగి వచ్చాడు, చనిపోయిన నా కుమారుడు బ్రతికాడు అంటే చనిపోయినతో సమానంగా వెళ్ళిపోయాడు, మరలా బ్రతికాడు, నా కుమారుడు తప్పిపోయి చనిపోయి వచ్చినట్లుగా నాకు అనిపిస్తుంది, తప్పిపోయిన నా కుమారుడు మరలా నన్ను వెతుక్కొని వచ్చాడు, వీడిని తీసుకొని వెళ్ళి స్నానము చేపించి వస్త్రములను తొడగండి. విలువైన వస్త్రాలు, తండ్రి ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు,
వాడు మురికి గుడ్డలతో వచ్చాడు. నా విలువ అది కాదు. వాడు తప్పు చేసి పోయినా వాడు క్షమాపణ అడుక్కొని వస్తున్నాడు. కాబట్టి వీడికి బట్టలు మార్చండి. ఇవన్నీ విని తండ్రి, కుమారుడు, చిన్న కుమారుడు పశ్చాత్తాపము భరించలేక, నా తండ్రి, నేను నీకును పరలోకపు తండ్రికిని విరోధంగా పాపం చేశాను. నీకు లోబడలేదు. నువ్వు చెప్పిన మాట వినలేదు. నీకు దూరంగా వెళ్ళిపోయి పాపంలో బ్రతికొచ్చా. నీ కుమారుడని నన్ను అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను. ఈ పని వాళ్ళలో ఒక్కరినైనా నువ్వు అనుకో, ఒకరిగా నన్ను పెట్టుకో. తండ్రి అంటున్నాడు, నో, వీడికి స్నానం చేపించండి. మరలా నా కుమారుడు ఎలాగైతే వాడు అధికారికంగా నేను ధనవంతుడను కాబట్టి నా కుమారుడు ఎలా ఉండాలో అదే అపియరెన్స్ మరలా వారిలో కనిపించాలి. విలువైన వస్త్రములను కట్టండి. వాడి చేతికి ఉంగరము తొడగండి. వాడి కాళ్లకు చెప్పులు తొడగండి. ఒక గొర్రెను తెచ్చి వధించండి. ఎంత సంతోషపడుతున్నాడు తండ్రి. కుమారుడు పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రి సంతోషపడుతున్నాడు. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు. ఇదే లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతాను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి. తొడగండి. ప్రశస్తమైన వస్త్రం తీసుకొని రండి. ముందు వాడు ఎలాంటి బట్టలు వేసుకున్నాడు అనేది నాకు అవసరం లేదు. ఇప్పుడు వాడు ప్రశస్తమైన బట్టలు వేసుకోవాలా. విలువైన ఉంగరాన్ని వాడి చేతికి పెట్టండి. మంచి చెప్పులు వాడి కాళ్ళకి తొడగండి అని చెప్పి తన దాసులను పిలిచి చెప్తా ఉన్నాడు. ఇంకో పని చేయండి. క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. ఎంత గొప్ప తండ్రి ప్రేమ చూడండి. మన పరలోకములో ఉన్న యేసయ్య కూడా మనం మరలా మరలా తప్పిపోయినా, మనం ఎప్పుడెప్పుడు మరలా తండ్రిని వెతుక్కొని వస్తామా, యేసయ్యను వెతుక్కొని వస్తామా అని ఆయన 2 చేతులు చాచి మన కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. నీవు నేను ఏ స్థితిలో ఉంటున్నాం? తప్పిపోయిన స్థితిలో ఉంటున్నామా? తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నామా? ఏ స్థితిలో ఉంటున్నాం? ధనవంతుడైన తండ్రికి పుట్టిన కుమారుడు పందుల పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. వై? బికాస్ తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. అదే తండ్రి దగ్గర ఉండుంటే ఆ పందులు పొట్టు తినే పరిస్థితి వచ్చేది కాదు. ఆ కరువుకు బాధపడ, తిండి లేక ఆకలితో అలమటించాల్సిన అవసరం వచ్చేది కాదు. విడిచిపెట్టి పోవడం వల్లనే వాడికి ఆ పరిస్థితి వచ్చింది. తప్పు తెలుసుకున్నాడు, క్షమాపణ అడుక్కున్నాడు, మరలా తండ్రి చెంత కుమారుడిగా బ్రతుకుతున్నాడు. ఇది చూసి అన్న కోపం వచ్చింది. నాకెప్పుడు నువ్వు క్రొవ్విన దూడను వధించలేదే, నాకెప్పుడు నువ్వు ఇలా చేయలేదే అంటే తండ్రి అంటాడు, నా కుమారుడా, నువ్వెప్పుడు నా యొద్దనే ఉన్నావు కదా, నా నావన్నీ నీవే కదా. ఈ నీ తమ్ముడు వాడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, మరణించి తిరిగి లేచినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. వాడు మరలా తప్పు తెలుసుకొని వచ్చాడు. తప్పు తెలుసుకున్నందుకు వాడిని మనం ఏం చేయాలా? క్షమించాలా, వాడిని ప్రేమించాలా అని చెప్పి పెద్ద కుమారుణ్ణి ఓదారుస్తున్నాడు తండ్రి. మనం ఎలా ఉంటున్నాం? పరలోకపు దేవుని సన్నిధిని వదిలి మరలా 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 మనం తప్పిపోతున్నామా? తప్పిపోతే ఆ చిన్న కుమారుడు పడిన కష్టాలు, సమస్యలు మనం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ లోకములో ఉన్న వారి కన్నా మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. కరువు తట్టుకోలేకపోయాడు. మనం కూడా దేవుణ్ణి వదిలి, ఆయన సన్నిధానాన్ని వదిలి, ఆయన రక్షణను వదిలి, ఆయన ఇచ్చిన మహిమ వస్త్రాలు, నీతి వస్త్రాలు వదిలి దూరంగా వెళ్ళిపోతే
అపవాది చెక్కులో పడిపోతాం. ఒకవేళ నీవు నీ తప్పు తెలుసుకొని మరలా తండ్రి యొద్దకొస్తే, దాసులను పిలిచి చెప్తున్నాడు తండ్రి, ఈ నా కుమారుడు తప్పిపోయి తిరిగొచ్చాడు. వీనికి ప్రశస్త వస్త్రములు తొడిగించుడి. పాపమనే వస్త్రాలు తీసివేయండి వీడికి. ఆ మురికి గుడ్డలనే వస్త్రాలు తీసివేయండి. ప్రశస్తమైన నీతి అనే వస్త్రాన్ని వాడికి తొడగండి. మరలా వీడి నీతి నుండి బయటికి పోకూడదు. అలాంటి వస్త్రాలు తొడగండి. వాడి చేతికి ఉంగరం పెట్టండి. ఉంగరము శాసనాన్ని, కట్టడను సూచిస్తుంది. ఈడు నా కుమారుడు. వాడికి ఉంగరం. రాజు ఆజ్ఞ చేస్తే ఆ యొక్క డాక్యుమెంట్ పైన కానీ, అగ్రిమెంట్ మీద ఇప్పుడు సీల్స్, సిగ్నేచర్స్ ఎలాగో దోస్ డేస్ లో ఆ యొక్క రింగ్ ని, ఆ యొక్క ఉంగరాన్ని తీసి రాజముద్రను అలా ఉంగరంతో వేసేవారంట. ఇట్ మీన్స్ ద జీవో హ్యాడ్ బిన్ పాస్డ్. ఈ రోజు నుండి మరలా నా కుమారుడు తప్పిపోయి వచ్చాడు, వీడు నా కుమారుడు, ఎక్కడికి వెళ్ళినా ఆ తండ్రి కుమారుడు అనే విలువను తీసుకొని రండి. పాదములకు చెప్పులు తొడగండి. ఇలాగ వీడు తప్పిపోయి తిరిగి వచ్చాడు. ఇంకా ఎవరైతే పోతారో వాళ్ళకి నేనేం చేయాలో వెళ్ళి, నో, తండ్రిని వదిలిపోవద్దు, పోతే నాలాగా కష్టాలు అనుభవిస్తారు అని చెప్పి తన సాక్ష్యాన్ని అనేకులకు పంచిపెట్టాలి. కాబట్టి ప్రశస్త వస్త్రాన్ని తొడిగించండి, ఉంగరాన్ని పెట్టండి, చెప్పులు వేయండి. అనేకులకు ఒక సాక్షిగా తను బయలుదేరాలి. ఎలా ఉన్నాం మనం దేవుని సన్నిధిలో? మహిమ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ధరించుకొని ఉంటున్నామా? దేవుని యొక్క శాసనాలకు, కట్టడలకు మనము లోబడి ఉంటున్నామా? అనేకులకు, తప్పిపోయే వారికి మన సువార్తను మనం ప్రకటిస్తున్నామా? మన యొక్క సాక్ష్యాన్ని అనేకులకు పంచి అనేకులు మనం యేసయ్య దగ్గరికి చేర్చుతున్నామా? మన పాపాన్ని మనం ఒప్పుకొని పశ్చాత్తాపపడి తండ్రి దగ్గర ఒప్పుకొని విడిచిపెడుతున్నామా? లేదా మరలా 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 అలాగే తప్పిపోతూ 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 ఉంటున్నాం? ఎలాగున్నాం మన ఆత్మీయ జీవితం? ఎలాగుంది మన ఆత్మీయ పరిస్థితి? మనల్ని మనం పరిశోధించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. ఇదిగో తండ్రి, సమయంలో తప్పిపోయిన కుమారుని మా మధ్యలోనికి తీసుకొని వచ్చారయ్యా. అయ్యా, తండ్రిని వదిలిపోయాడు. కరువుకు తట్టుకోలేక పందులు తినే పొట్టుకు నైనా అది కూడా తినడానికి తను వెనకాడలేదు. అప్పుడు పడ్డాడు. పశ్చాత్తాపపడి అక్కడే ఉండలేదు. తన యొక్క కరువు దేశాన్ని వదులుకొని తండ్రిని వెతుక్కుంటూ వచ్చి తండ్రి దగ్గర క్షమాపణ అడిగి పాపానికి ప్రాయశ్చిత్తం నందుకొని మరలా కుమారునిగా చేర్చబడ్డాడు. అప్పుడు తండ్రి ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించాడు, చేతికి ఉంగరాన్ని పెట్టాడు, కాళ్ళకు చెప్పులు వేశాడు. ఎస్, మేము కూడా నాయన తప్పిపోయి మరలా మీ సన్నిధిలో పశ్చాత్తాపపడి పాపాలు విడిచిపెట్టబడి నీతి అనే వస్త్రాన్ని, మహిమగల వస్త్రాన్ని మేము ధరించుకునే వారిలాగా మమ్మల్ని మార్చండి. మీ కుమారులు, మీ కుమార్తెలం అనే శాసనం, కట్టడలు మేము అనుసరించే వారిగా మార్చండి. తప్పిపోచిన అనేకులకు మేము వెళ్ళి సువార్తను ప్రకటించే వారిగా మమ్మల్ని మార్చండి. సువార్త వలనైనా సిద్ధమైన జోళ్లు మీరు తొడుక్కొనుడి అన్నావు. ఎస్ ప్రభా, అనేకులకు సువార్త ప్రకటించడానికి మేము ముందుకు వెళ్ళడానికి కృప చూపండి. మరలా చిన్న కుమారుడు తప్పిపోయినట్లుగా మేము చూడలేదు. మేము మరలా 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 మీ సన్నిధిలో తప్పిపోకూడదయ్యా. మమ్మల్ని మార్చండి. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధిలో పశ్చాత్తాపడుచున్నాం. మీ కుమారులు అనిపించుకోవడానికి యోగ్యులము కాదయ్యా. మమ్మల్ని క్షమించండి. మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి. మరలా మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించండి ప్రభా. వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా జీవించినట్లుగా కృప చూపి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.